వెల్కమ్ టు ఏడీకే స్టడీస్. ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఫర్దర్ సెమిస్టర్స్లో చాలా యూజ్ అనేది ఉంటుంది. ఈ వీడియోలో వచ్చేసరికి నేను ఫినాన్షియల్ అకౌంటింగ్ ఫర్ బీకామ్లో ఉన్న వాళ్ళకి ఇదర్ ఇట్ ఈస్ కంప్యూటర్స్ గ్రూప్ అయినా ఆర్ జనరల్ గ్రూప్ అయినా ఈ సబ్జెక్ట్ అనేది ఇద్దరికి కామన్గానే ఉంటుంది. ఫినాన్షియల్ అకౌంటింగ్ పార్ట్ 1 వచ్చేసరికి మీరు ఫస్ట్ సెమ్లో చదివారు. అలా మీకు 4th సెమ్స్ దాకా 4 పేపర్స్ అనేది ఉంటుంది. సో అడ్వాన్స్ అకౌంటింగ్ దాకా ఉంటుంది. సో ఇట్ ఈస్ అండ్ సెకండ్ పేపర్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ అకౌంటింగ్. ఈ సబ్జెక్ట్లో వచ్చేసరికి మీకు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ యూనిట్లో ఒక దాంట్లోనే థియరీ అండి. మిగతా 4 యూనిట్లు ఒక థియరీ క్వశ్చన్ అండ్ ఒక సమ్ అనేది ఇస్తాడు. మ్యాక్సిమం ఒక థియరీ క్వశ్చన్ ఒక సమ్ అనేది ఇస్తాడు, లేదంటే 2 థియరీ క్వశ్చన్ కూడా ఇవ్వచ్చు, లేదా 2 సమ్స్ కూడా ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఒక క్వశ్చన్ 10 మార్క్స్లో చాయిస్ కింద ప్రతి యూనిట్లో సెకండ్ యూనిట్ నుంచి ఒక సమ్ అండ్ ఒక థియరీ క్వశ్చన్ అనేది ఉంటుంది. సో సమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, దాన్ని అప్పుడే మనకి స్కోర్ అనేది అవుతుంది. సో మీకు ఫినాన్షియల్ అకౌంటింగ్ నోట్స్ అనేది కావాలంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ 89 రూపీస్. కొంచెం కాస్ట్ ఎందుకు పడుతుందంటే కొన్ని సమ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. సో నేనైతే చాలా రీసెర్చ్ చేసి ఈ నోట్స్ అనేది చేయడం జరుగుతుంది. సో దానికోసం చిన్న కాస్ట్, కానీ మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీకు నామినల్ కాస్ట్లోనే నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఏఐ అప్లికేషన్స్ ఫర్ 69 రూపీస్, ఈ కామర్స్ అండ్ వెబ్ డిజైనింగ్ బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి 59 రూపీస్కు అవైలబుల్గా ఉంది. అండ్ బీకామ్ జనరల్ వాళ్ళకి బిజినెస్ ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుందిగా, అది కూడా 59 రూపీస్కి అందించడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి. ఫోన్ చేస్తే నా ఫోన్ అనేది వెళ్దు. ఓన్లీ త్రూ వాట్సాప్ నేను కాంటాక్ట్ అవుతానే. ఆఫ్టర్ ద పేమెంట్ యూ విల్ గెట్ యువర్ నోట్స్ ఇన్ పీడిఎఫ్ ఫామ్. సో హియర్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ రివ్యూస్. యూ కెన్ సీ కొన్ని రివ్యూస్ కూడా ఉన్నాయి మా నోట్స్లో. చాలామంది మేము పేమెంట్ చేసిన తర్వాత నోట్స్ అనేది పక్కా ఇస్తారని కొన్ని డౌట్గా కొన్ని క్వశ్చన్ మార్క్ పెడతారు వాట్సాప్లో. సో వాళ్ళంటి వాళ్ళకి ఇది నా రివ్యూస్ చూసుకోండి. పేమెంట్ అయ్యాక మీకు డెఫినెట్లీ మీకు నోట్స్ అనేది ప్రొవైడ్ అనేది చేస్తాను. సో ఫస్ట్ యూనిట్కి వెళ్ళే ముందు ఓవరాల్ సబ్జెక్ట్లో మీకు ఏ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే జర్నల్ ఎంట్రీస్, లెజర్ పోస్టింగ్, త్రీ కాలమ్ క్యాష్ బుక్, ట్రయల్ బ్యాలెన్స్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, స్ట్రైట్ లైన్ మెథడ్, ఎస్ఎల్ఎం అండ్ డబ్ల్యూడివి చాలా ఇంపార్టెంట్ ఈ 2, అండ్ ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 8 టాపిక్స్ పైన ప్రాబ్లమ్స్ అనేది ఇస్తారు మీకు. ఈ 8 టాపిక్స్ అయితే పక్కా అందరూ టాపర్ నుంచి వీకర్ దాకా చేసే వెళ్తేనే మీకు ఎగ్జామ్ అనేది పాస్ అవుతారు. సో 8 టాపిక్స్ అయితే పక్కాగా ఉన్నాయి. ఇంకా అడిషనల్గా ప్రతి ఒక్క యూనిట్కి నేను యాడ్ చేసేస్తున్నాను, కానీ 8 టాపిక్స్ మాత్రం పక్కాగా చేయండి. సో ఫస్ట్ యూనిట్ క్వశ్చన్స్ చూసుకుంటే 10 మార్క్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అకౌంటింగ్ అంటే ఏంటి, అసలు దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి ఇంపార్టెంట్, రెడ్ మార్క్లో ఉన్నదాన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ డిస్టింగ్విష్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్కి తేడా ఏంటి అని అడుగుతున్నారు, చాలా ఈజీ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ అకౌంటింగ్ అంటే ఏంటి. ఫోర్త్ వన్ ఎక్స్ప్లెయిన్ జనరల్ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. గ్యాప్లో ఒక అకౌంటింగ్లో పాటించే రూల్స్ని గ్యాప్ అంటారు, ఎన్ని రూల్స్ ఉన్నాయి అలాంటివి దాని గురించి రాస్తారు. ఫిఫ్త్ వన్ ఎక్స్ప్లెయిన్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ అకౌంటింగ్ కాన్వెన్షన్స్. సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసరికి డిస్క్రైబ్ అకౌంటింగ్ సైకిల్స్. సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి విచ్ ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ, ఎక్స్ప్లెయిన్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్. ఎయిత్ వన్ కూడా ఇంపార్టెంటే, క్లాసిఫై అకౌంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్. చాలా సింపుల్ క్వశ్చన్స్. దీంట్లో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1, 3, 4, 6 and 8 ఇవి చదువుకోండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో. మిగతా క్వశ్చన్స్ కూడా చదువుకోండి. బుక్ కీపింగ్ అంటే ఏంటి, అకౌంటింగ్ సైకిల్ అంటే ఏంటి, ఇవన్నీ 5 మార్క్స్లో పడుతుంది. యూనిట్ 1లో మీకు అలాంటి ప్రాబ్లమ్స్ అనేది లేదు. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. సేమ్ 10 మార్క్స్లో 10 ఏముందో అదే ఇక్కడ వస్తుంది. కొంచెం చిన్న చిన్న సబ్ టాపిక్స్ వస్తాయి, లైక్ అకౌంటింగ్ ఒక అడ్వాంటేజెస్ అండ్ లిమిటేషన్స్ ఏంటి, పర్సనల్ అకౌంట్ అంటే ఏంటి, రియల్ అకౌంట్ అంటే ఏంటి, నామినల్ అకౌంట్ అంటే ఏంటి, బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటి, గోయింగ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఏంటి, అండ్ మ్యాచింగ్ కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే కన్సర్వాటిజం కన్వెన్షన్ గురించి చదువుకోండి. ఇవన్నీ మీకు 10 మార్క్స్ నుంచి చదువుకుంటారు. చదవకపోతే ఇక్కడ అనేది 5 మార్క్స్లో ఇస్తారు. సో ప్రిపేర్ దీస్ క్వశ్చన్స్. ఇదే యూనిట్ 1 నుంచి. యూనిట్ 2 నుంచి మీకు ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. ఫస్ట్ మీకు థియరీ క్వశ్చన్స్ చెప్పేస్తాను. Explain journal and its advantages, very important process. Second one, explain ledger and posting process, important question. థర్డ్ వన్ సబ్సిడరీ బుక్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్ ఏంటి. ఫోర్త్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి 4th, 5th, 6th నుంచి. ఫోర్త్ వన్ ఏంటంటే సింగిల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటి, డబుల్ కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటి, 3 కాలమ్ క్యాష్ బుక్ అంటే ఏంటి అని అడుగుతారు. లేకపోతే డిఫరెన్స్ అండ్ కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అయినా అడిగితే కంపేర్ చేసి కాంట్రాస్ట్ చేస్తారు. ఫిఫ్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు. అండ్ సిక్స్త్ వన్
రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ని ఎలా రెక్టిఫై చేస్తారు అకౌంటింగ్లో దాని గురించి అడుగుతారు. ఈ 6 క్వశ్చన్స్ అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఈ 6 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే ఒక ఈజీగా 2 ఎస్ఐస్ అండ్ షార్ట్ ఆన్సర్స్ కూడా ఈజీగా అటెంప్ట్ అనేది చేసుకోవచ్చు. 7th and 8th క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ క్వశ్చన్సే, ఆల్రెడీ పైన ఉన్న క్వశ్చన్సే ఇక్కడ డిస్టింగ్విష్ చేశారు అంతే. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ అనేది ఉంది. సో మీకు ప్రాబ్లమ్స్లో సమ్స్ యొక్క క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ ఇవ్వలేదు, యూనివర్సిటీకి వ్యారీ అవుద్ది. కానీ నేను కొన్ని కామన్ మోడల్ క్వశ్చన్స్ అయితే నేను మీకు నోట్స్లో అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాను. సో ఆ కామన్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే చాలు, మీకు ప్రాబ్లమ్స్లో ఈజీగా అనేది సాల్వ్ అనేది చేసేయచ్చు. ఫస్ట్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏ టాపిక్స్ కవర్ చేసేయాలంటే జర్నల్ ఎంట్రీస్, లీజర్ పోస్టింగ్, 3 column క్యాష్ బుక్, ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపరేషన్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. మీరు ఏదైతే థియరీగా చదువుతారో అక్కడ మీకు టెక్స్ట్ బుక్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్తో మీకు కష్టంగా ఉంటే అక్కడైనా వెళ్ళి చూసుకోవచ్చు. సో ఈజీగా అనేది మీకు థియరీ అలాగో వచ్చింది కాబట్టి సమ్స్ కూడా చిన్న ఫార్ములాస్తో పెట్టుకుంటే ఈజీగా అనేది మీరు చేసేయచ్చు. సో ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ టాపిక్స్. మిగతా టాపిక్స్ కూడా ఉన్నాయి, కావాలంటే ప్రిపేర్ అవ్వండి. 3, 4, 5 ఇంపార్టెంట్ టాపిక్స్ రెడ్ మార్క్లో ఉంది. సో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ చూసుకుంటే జర్నల్ అంటే ఏంటి, లెజర్ అంటే ఏంటి, ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏంటి, క్యాష్ బుక్, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, కాంట్రా ఎంట్రీ ఇంపార్టెంట్, పర్చేస్ బుక్ అండ్ సేల్స్ బుక్. ఈ వీటి గురించి 5 మార్క్స్లో అడుగుతారు క్వశ్చన్ వైజ్లో. సో ఇది సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్ చూసుకుంటే జస్ట్ 3 క్వశ్చన్సే ఉంది ఇంపార్టెంట్, చిన్న యూనిటే. డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్ గురించి ఈ యూనిట్ అంతా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డిఫైన్ డిప్రిసియేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాజెస్, మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్ అని ఉంది, విచ్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి డిప్రిసియేషన్ అండ్ అమోర్టైజేషన్కి డిఫరెన్స్ ఏంటని అడిగారు. డిప్రిసియేషన్ పైన సమ్స్ కూడా అడుగుతారు కాబట్టి ప్రిపేర్ వెల్, అండ్ అమోర్టైజేషన్ గురించి కూడా చదువుకోండి. దీస్ 2 ఆర్ ది మెయిన్ టాపిక్స్ ఇన్ దిస్ యూనిట్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ అన్యూటీ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్. ఫోర్త్ వన్ వచ్చేసరికి కంపేర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, కంపేర్ స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆఫ్ డిప్రిసియేషన్ గురించి రాస్తారు. డిప్రిషియేషన్లో ఉన్న టాపిక్స్లో ఉన్న ఇదే సమ్స్ మీకు ప్రాబ్లమ్స్ కింద ఉంటుంది. దాంట్లో స్ట్రైట్ లైన్ మెథడ్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్, దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో అయితే దీని మీదే పక్క అనేది అడుగుతారు. సో షార్ట్ క్వశ్చన్స్ చూసుకుంటే మీ 6 క్వశ్చన్స్ అనేది ఉండి ఏదైతే 10 మార్క్స్లో ఉంటుందో అదే ఇక్కడ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంట్లో మీకు డిప్లీషన్ అండ్ రెసిడ్యువల్ వాల్యూ వచ్చేసరికి ఇంపార్టెంట్, అండ్ 6th వన్ కూడా అప్పుడప్పుడు ఇస్తున్నాడు, యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ అన్ అసెట్ అంటే ఏంటి. సో ఈ క్వశ్చన్స్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి, మిగతావన్నీ లాంగ్ ఆన్సర్లోనే కవర్ అయిపోయింది. 4th వన్ ఏంటంటే ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ అంటే యూనిట్ పేరు. దీంట్లో కూడా చాలా తక్కువ క్వశ్చన్స్ అనేది ఉంది. 4 క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవుతాయి, ఈజీగా పెట్టుకోవచ్చు. ఈదర్ ప్రొవిజన్స్ అయినా రిజర్వ్స్ అయినా బాగా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ వన్ డిఫైన్ ప్రొవిజనల్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రొవిజనల్స్. సెకండ్ వన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ వేరియస్ టైప్స్ ఆఫ్ రిజర్వ్స్ ఇన్ బిజినెసెస్లో దాని గురించి చూసుకుంటారు. ఎక్స్ప్లెయిన్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అడిగారు ఇక్కడ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. 4th వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ ఇన్ ఫైనల్ అకౌంట్స్. 5th వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ ఆన్ ప్రాఫిట్. సో ప్రాబ్లమ్స్ గురించి చూసుకుంటే ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబిట్స్ గురించి, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ అండ్ డెబిటర్స్ గురించి, దాని తర్వాత 5th వన్ జర్నల్ ఎంట్రీస్ రిలేటింగ్ టు ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ గురించి, 6th వన్ ఫైనల్ అకౌంట్ అడ్జస్ట్మెంట్. ఈ 4 వచ్చేసరికి ఇంపార్టెంట్ టాపిక్స్. మీకు కావాలంటే జనరల్ రిజర్వ్ అండ్ స్పెసిఫిక్ రిజర్వ్లో కూడా చదువుకోవచ్చు, దాని మీద కూడా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయొచ్చు. షార్ట్ ఆన్సర్స్ చూసుకుంటే ప్రొవిజన్ అంటే ఏంటి, రిజర్వ్ అంటే ఏంటి, క్యాపిటల్ రిజర్వ్ అంటే ఏంటి, రెవెన్యూ రిజర్వ్ అంటే ఏంటి, జనరల్ రిజర్వ్, స్పెసిఫిక్ రిజర్వ్ అండ్ బ్యాడ్ డెబ్ట్స్ రిజర్వ్స్. ఇది ఇంపార్టెంట్ 7th వన్ అండ్ 4th వన్ 5 మార్క్స్లో వచ్చేసరికి. అండ్ క్యాపిటల్ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్ 3, 4, 7 వచ్చేసరికి ఇంపార్టెంట్. సో అది 4th యూనిట్ నుంచి. 5th యూనిట్లో కొన్ని క్వశ్చన్స్ అనేది ఎక్కువ ఉంది, టాపిక్స్ కూడా ఎక్కువ ఉంది, బట్ ప్రిపేర్ వెల్, వదిలేకండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇంపార్టెంట్లో ఎక్స్ప్లెయిన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ట్రేడింగ్ అకౌంట్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ ఎక్స్పౌండ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. ఎక్స్ప్లెయిన్ ది ప్రిపరేషన్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ ది ప్రిపరేషన్స్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఎలా ప్రిపేర్ అవుతారు, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది రాయాలి. 4th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఫైనల్ అకౌంట్స్ విత్ నెసెసరీ అడ్జస్ట్మెంట్ ఇంపార్టెంట్. 5th వన్ వచ్చేసరికి డిస్టింగ్విష్ బిట్వీన్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ కలిపాడు. 6th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ట్రీట్మెంట్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్
సెవెంత్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ది ట్రీట్మెంట్ ఆఫ్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఎయిత్ క్వశ్చన్ వచ్చేసరికి ట్రీట్మెంట్ ఆఫ్ అక్యూట్ ఇన్కమ్. ఈ త్రీ నుంచి ట్రీట్మెంట్స్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అనేది పడే అవకాశం 50-50 ఉంది. ప్రిపేర్ అవ్వండి ఈ 3 క్వశ్చన్స్ కూడా. అండ్ నైన్త్ క్వశ్చన్లో వచ్చేసరికి ట్రీట్మెంట్ ఆఫ్ డెప్రిషియేషన్ ఇన్ ఫైనల్ అకౌంట్. సో నైన్త్ క్వశ్చన్ ట్రీట్మెంట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఇన్ ఫైనల్ అకౌంట్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నిటికన్నా ట్రీట్మెంట్స్లో. సో దీని గురించి చదువుకుంటారు. అండ్ దీంట్లో వచ్చేసరికి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 టాపిక్స్ మీద ఉంటుంది ప్రాబ్లమ్స్. దాంట్లో వచ్చేసరికి ఫైనల్ అకౌంట్స్ విత్ అడ్జస్ట్మెంట్ 4th వన్ ఉంది కదా, దాంట్లోనే కింద ఉన్న సబ్ టాపిక్స్ అన్ని క్లోజింగ్ స్టాక్, అవుట్ స్టాండర్డ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెబిట్స్, ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెబిట్స్, అక్యూట్ ఇన్కమ్, అన్ఎర్న్డ్ ఇన్కమ్, డెప్రిసియేషన్ గురించి ఇస్తారు. దీంట్లో వచ్చేసరికి ఇంకా మిగతా కొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి. ప్రాఫిట్ అండ్ అకౌంట్ ప్రిపరేషన్, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్, ట్రేడింగ్ అకౌంట్ ప్రిపరేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ 2 and 4 అని నేను చెప్తాను. షార్ట్ ఆన్సర్స్కి వచ్చేసరికి ఇవన్నీ ఉంటుంది. ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్ ఇంపార్టెంట్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇంపార్టెంటే. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇంపార్టెంట్. ప్రొవిజన్ 7th one డిప్రిసియేషన్, 8th one బ్యాడ్ డెబిట్స్, 9th one ప్రొవిజన్స్ ఫర్ బ్యాడ్ డెబిట్స్, 10th one అక్యూట్ ఇన్కమ్, 11th one అన్ఎర్న్డ్ ఇన్కమ్. ఇది కూడా ఇంపార్టెంట్ 5 మార్క్స్లో. సో 5 మార్క్స్లో అన్ని కవర్ అనేది చేస్తాను. ప్రాబ్లమ్స్ కవర్ చేస్తాను, షార్ట్ ఆన్సర్స్ కవర్ చేస్తాను, లాంగ్ ఆన్సర్స్ కవర్ చేస్తాను. ఇంకా మీకు నోట్స్ అనేది కావాలంటే నా దగ్గర వాట్సాప్ చేయండి. అండ్ ఏదైనా మీకు ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా వాట్సాప్ చేయండి, నేనైతే క్లారిఫై అనేది ఇస్తాను మీ డిగ్రీ గురించి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.